పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం నియోజకవర్గంలో సంపూర్ణ అభివృద్ధి. పోరిక బలరాం నాయక్ ని గెలిపిద్దాం, భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం. మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని ప్రజలకు వివరిస్తూ మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో భద్రాచలం పట్టణంలో శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ఇందిరా మార్కెట్ నందు చిరు వ్యాపారస్తులకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోనికి వస్తే చిరు వ్యాపారస్తులకు జరిగే మేలును గురించి ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, భద్రాచల రామాలయ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 5 మండలాలను తిరిగి భద్రాచలంలో కలిపి భద్రాచలంని అభివృద్ధి బాటలు నడిపించేందుకు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే సాధ్యమని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు రాసమల్ల రాము, అన్నం రామిరెడ్డి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వసంతాల రాజేశ్వరి, తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా? ఏం కాదు మొత్తం అట్లా చెప్పి అట్లా చెప్తా ఉండదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తు. జై కాంగ్రెస్, స్లోగన్స్. మరి ప్రచార కార్యక్రమాన్ని భద్రాచలంలోని ప్రతి కాలనీలందు ప్రతి ఇంటికి కూడా ప్రచారం చేస్తున్నాం. ఈ ఏదైతే బలరాం నాయక్ గారు అభ్యర్థి ఉన్నారో వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారానికి వచ్చిన మహిళలకి, నాయకురాలకి అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి భద్రాచలం పట్టణం 2009 నుంచి 14 వరకు చాలా అభివృద్ధి జరిగింది. 14 తర్వాత 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఏదైతే నిలబడ్డారో అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీ నుంచి వారు 5 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పరిపాలించారు. శూన్యం, కట్టిన మట్టి కూడా పోసే పరిస్థితి లేదు. అలాగే తర్వాత వచ్చారు ఎవరైతే ఉన్నారో కవిత గారు. ఆ కవిత గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎంపీగా నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. కానీ కవిత గారు ఎవరంటే భద్రాచలం ప్రజలు ఎవరు కూడా ఏమో కవిత మన ఎంపీ అని చెప్పేసి ఎవరికి తెలవదు. అంటే ఆమె ఎప్పుడు వచ్చింది కూడా లేదు. ఇలాంటి వ్యక్తుల్ని కవిత గారు రండి, ఇలాంటి వ్యక్తుల్ని నమ్ముకొని మనం ఓట్లేస్తే భద్రాచలాన్ని ఉంచడం తప్ప ఏముండదు. వాళ్ళ నాయకుడే 100 కోట్లు ఇస్తారని చెప్పేసి మోసం చేశాడు. తర్వాత 1000 కోట్లు చెబుతారని మోసం చేశాడు. వాళ్ళ మోసపూరితమైన మాటలు తప్ప ఇక్కడ ఏదైతే భద్రాచలాన్ని డెవలప్ చెప్పే పరిస్థితి లేదు. మరి బంగారు తెలంగాణలో 3 లక్షల కోట్ల రూపాయల మన మిగులు బడ్జెట్ని మొత్తం కూడా అప్పులు పాలు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసి, అలాగే కరెంట్లో ప్రతి దాంట్లో కూడా కమిషన్లు కక్కుర్తుబడి రాష్ట్రాన్ని లక్షల్లో అప్పు చేశారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.